ఈ దేవాలయం మీద బాంబు విడిచింది. అది వచ్చి గుడి మీద పడి అది సాక్రిస్టిలో పడింది, కానీ అది పేలలేదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం, అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ బాంబు వారు విరిచారు, కానీ అది గుళ్ళో పడింది. పెద్ద శబ్దంతో అది పడింది అనగా ఆ డోమును పగలగొట్టుకుంటూ వచ్చి సాక్రిస్టిలో పడింది, కానీ అది పేలలేదు. పేలింటే ఆయన అన్నాడు, పేలింటే అక్కడ ఉన్నటువంటి గురువులు ప్రజలు అందరూ కూడా సమాధి అయిపోయి ఉండేవాళ్ళు. తల్లి మరియమాత అందరినీ ఆ సమయంలో కాపాడింది అని ఒక మాట చెప్పారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తర్వాత నేను అన్నాను, సరే ఎందుకు జర్మనీ దేశం వాళ్ళు ఈ మాల్టా దేశం మీద మీ మీద యుద్ధం చేశారు, ఎందుకు వాళ్ళు ఆ బాంబు వేశారు అన్నప్పుడు 2 మాటలు నేను ఇప్పుడు చెప్తాను మీకు. నేను చెప్పాను కదా, 2వ ప్రపంచ యుద్ధం గురించి మీకు తెలిసినట్లయితే 1939 సంవత్సరం నుండి 1945 సంవత్సరం వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. అది 2 గ్రూపుల మధ్య జరిగింది. జర్మనీ దేశము, జపాన్ దేశము, ఇటలీ దేశం ఒక పక్క ఉన్నాయి. అలాగే ఇంగ్లాండ్ దేశము, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా ఇవన్నీ కూడా ఒక పక్క యుద్ధం చేశాయి. ఆ సమయంలో వాళ్ళు జర్మనీ దేశం వాళ్ళు ఎందుకు మాల్టా మీద చేశారంటే, అప్పటికి మాల్టా దేశము బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది. అది కూడా ఒక బ్రిటిష్ కాలనీ మాల్టా ఆ సమయానికి. కాబట్టి జర్మనీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ బ్రిటిష్ వాళ్ళ కాలనీలన్నీ నాశనం చేయాలా, ధ్వంసం చేయాల అన్నటువంటి ఒక ఆలోచనతో మాల్టా మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది దాని హిస్టరీ. మనం ఇప్పుడు మా బెనిఫాక్టర్ అన్నటువంటి ఒక విషయానికి, ఒక మాటకు మనం వెనక్కి వెళ్ళిపోయినట్లయితే, ఆయన నాతో బాంబు గురించి చెప్పినప్పుడు ఆ బాంబు పేలకుండా వాళ్ళు అందరూ కూడా అక్కడ బ్రతికిపోయినారంటే దానికి తల్లి మరియమాతే కారణం అని నాతో చెప్పారు. మేము కూడా కారులో పోతూ మళ్ళీ అనేక విషయాలు మాట్లాడుకున్నాం. మరియ తల్లి దీవెన వలన, ఆమె ప్రార్థనా సహాయమున ఆ రోజు దేవాలయంలో ఉన్న దాదాపు 350 మంది కాపాడబడ్డారు అని ఆయన నాతో చెప్పినటువంటి మాట. ఈరోజు నేను ఆ మాటను గుర్తు చేసుకుంటున్నాను. ఫాదర్ గారు ఉపఘాతంలో చెప్పారు కోడి గురించి, తర్వాత ఆవు గురించి, ఆవు దూడ గురించి. కావున అదే మాటలు నేను కూడా ఇక్కడ రాసుకున్నాను. కోడి తల్లి మరియమాత అనగా తల్లి అన్నటువంటి ఆ యొక్క పదాన్ని కానీ తల్లిని మనం తీసుకున్నట్లయితే, తల్లి ఎంత తన బిడ్డలపైన జాగ్రత్త వహిస్తుంది అని అంటే ఈ కోడి, ఆవులు ఎన్ని ఉదాహరణ. కోడి అది తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఒకవేళ గద్ద వచ్చినా, కాకి వచ్చినా అది వెంటబడి తరిమేస్తుంది. తన పిల్లలను రెక్కల కింద దాచుకుంటుంది, వారికి ఏ హాని కలగకుండా చేస్తుంది. అదే మీరు ఆవు దూడను తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక మృగము కానీ ఏదైనా దాన్ని దూడకు ఏదైనా హాని కలిగించాలంటే తల్లి అది ఒకవేళ నన్ను ఏమైనా చేస్తుందని ఆలోచించకుండా దాన్ని పొడిచి తరిమేస్తుంది. అలాగా తల్లి తన పిల్లలను కాపాడుకుంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి ఈ తల్లి, ఆ మరియ తల్లి మనకు ఎలా తల్లి అయింది, ఎందుకు ఆమెకు మనకు తల్లి అయింది అంటే, మనకందరికీ తెలుసు, ఆమె మొట్టమొదటగా ప్రభువుకు తల్లి. ఆమె ప్రభువుకు తల్లి. ఈ విషయాన్ని లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వచనములో ఎలిజబెత్ అమ్మ ఈ మాటను అంటుంది. ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ గారు పరుగున ఎలిజబెత్ అమ్మ గారిని చూడడానికి ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిద్దరి సంభాషణలో ఆమె ఈ మాట అంటుంది, నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను అని ఆ మాట అంటుంది. ఆనాడే ఆమె మరియమాతను ప్రభువుకు తల్లిగా ఆమె గుర్తించింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ బలపరుస్తూ మరియమ్మ గారు ప్రభువు తల్లి అని చెప్పడంలో మనకు ఈనాటి 2వ పఠనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7లో మనం చదువుకున్నాము. అక్కడ పునీత పౌలు గారు అంటారు, మరియమ్మ గారు కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ ద్వారా ఉద్భవించినటువంటి మాటను అక్కడ రాస్తారు. స్త్రీ అని ఆయన రాస్తారు. ఆ స్త్రీయే మరియ తల్లి.
ఆ స్త్రీయే మరియ తల్లి. కావున మరియ తల్లి మనకు కూడా తల్లి అయింది అన్నట్టు విషయంలో ఎటువంటి డోకా లేదు ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా. కావున ఎంతోమంది మనల్ని ఈ మరియ తల్లి విషయంలో కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆమె మీకు ఎలా తల్లి అయింది, మీకు తల్లి ఉంది కదా భౌతికంగా, మీకు ఎలా తల్లి అయిందంటే కథోలిక శ్రీసభ చెప్పేది ఒకటే ఒక మాట, ఆధ్యాత్మికంగా ఆమె మనకందరికీ తల్లి. ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారనుకోండి, మరే తల్లి మీకు ఎలా మరే తల్లిని అడిగితే మనం చెప్పవలసినటువంటి సమాధానం ఒక్కటే. మీరు అడగండి ఒక ప్రశ్న, ఆమె యేసు ప్రభువుకి ఏమవుతుంది? తల్లి మరియమ్మ గారు, మరియమ్మ యేసు ప్రభువుకి ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఆ సమాధానము ఆమె యేసు ప్రభువుకు తల్లి కదా, మరే తల్లి. కాబట్టి ఆమె నాకు కూడా తల్లి, నా ప్రభువుకు తల్లి అయినప్పుడు నాకు కూడా తల్లి. ఎందుకంటే నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించినని ఎలిజబెత్ అమ్మ గారు ఇక్కడ తెలియచేయడం మనం చూస్తున్నాము ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇకపోతే మనం ఈనాటి సువార్తను మనం ఒకసారి గమనించగలిగినట్లయితే, సువార్తలో మనము చూస్తున్నాము యేసు ప్రభు శిలువ మీద ఉంటూ ఉన్నారు. ఆయన అక్కడ తల్లి మరియమాత, మరి కొంతమంది స్త్రీలు, మరి యోహాను గారు అక్కడ ఉంటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారిని చూసినటువంటి యేసు ప్రభు అంటున్నాడు తల్లితో, ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. యోహాను చూసి ఇదిగో నీ తల్లి అని అంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారు, ఈ విషయాన్ని ఈ విధంగా దేవుడు యేసు ప్రభువే స్వయాన తన తల్లిని మనకు తల్లిగా ఆయన ఇచ్చి ఉన్నాడు, అప్పచెప్పి ఉన్నాడు. ఆ రోజు నుండి యోహాను గారు ఆయన్ని తన సొంత ఇంటికి తీసుకొని పోయినని కూడా మనం అక్కడ చూస్తున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మరి ఈనాడు మనము మొదటి పట్టణాన్ని ఒకసారి గమనించగలిగినట్లయితే, మొదటి పట్టణంలో అబ్రహామును గురించి చదువుకున్నాం మనం. అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక ఒడంబడికను చేసుకున్నాడు. అక్కడ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, నేను చూపించేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నీ సంతతిని నేను మహాజాతిగా తయారు చేస్తానని 12వ అధ్యాయంలో చెబుతాడు. ఇదే మాటను 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, మళ్ళీ ఆయనకు డౌట్ వస్తుంది, ఒక చిన్న డౌట్ అబ్రహాముకి, నాకు పిల్లలు లేరు కదా, మరి ఎలా నా యొక్క సేవకుల యొక్క పిల్లలే నాకు వారసులు అవుతారా అని డౌట్ వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ రాత్రి వేళ ఆయన బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి, ఆకాశం వైపు చూడు, అక్కడ నక్షత్రములను నువ్వు లెక్క పెట్టగలిగినచో లెక్క పెట్టు, నీ సంతతిని నేను ఆ విధంగా తయారు చేయబోతున్నాను, నీకు పుట్టిన బిడ్డే నీకు వారసుడు అవుతాడు, నీ యొక్క సేవకుల యొక్క పిల్లలు నీకు వారసులు కారు అన్నటువంటి విషయాన్ని అక్కడ రూఢి చేస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా.